మన దేశంలో కుల వివక్ష లేదు అనే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్న మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ రోజులలో కూడా. అత్యాధునిక యుగంలో కొంతవరకు బెటర్ ఏంటంటే నగరాలలో పట్టణాలలో కొంత కుల వివక్ష తక్కువ ఉంది. పల్లెలలో ఇప్పటికే కుల వివక్ష ఎదుర్కొన్నటువంటి దళిత సోదరులు ఆవేదన మనం అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్స్ అనేటటువంటిది లేకపోయి ఉంటే వాళ్ళ జీవితం ఏంటి అన్నది భయం వేస్తుంది. ఈ కుల వివక్షలో ఏ స్థాయిలో ఉంటుందంటే వేరే కులపు వాళ్ళంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, కానీ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చివరికి అంగీకరించకపోగా హత్య. ఇద్దరు స్నేహితులు, అందులో ఒక స్నేహితుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక స్నేహితుడు వేరే సామాజిక వర్గానికి సంబంధించిన. ఈ స్నేహితుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి ఈ అదర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అబ్బాయి యొక్క చెల్లెల్ని ప్రేమించాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పెళ్లికి అంగీకరించలేదు, అదే స్నేహితుడు అంగీకరించలేదు, ఆ స్నేహితుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, స్థిరంగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని అదే స్నేహితుడు చంపించినటువంటి సంఘటన, లేకపోతే చంపినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. సూర్యాపేట దగ్గర జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి, సూర్యాపేట మండలం పిల్లలమరికి చెందిన నవీన్ ఫ్రెండ్స్. తరచూ నవీన్ ఇంటికి వస్తుండేటటువంటి కృష్ణ అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరుకోవడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కృష్ణ భార్గవి గత ఏడాది ఆగస్టులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బైరు మహేష్ అనే మిత్రుడి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేష్కి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్ట దగ్గర మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరివేసి చంపినట్టుగా గుర్తులు, ఒంటి మీద గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనం మీద తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్టు ఆరోపిస్తున్నది అతని భార్య భార్గవి. దీంతో అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.